మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కలిసి చేసిన మూవీ భోలా శంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వేలువేరుగా విడుదలైంది. రొటీన్ స్టోరీ అంటూ కామెంట్స్ వస్తున్న ఓవరాల్ గా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక నిన్న విడుదలైన జైలర్ మూవీ టాక్ కిక్కిస్తున్న సెకండ్ హాఫ్ మీద వస్తున్న మిక్స్డ్ రియాక్షన్ లో సెకండ్ డే కూడా కంటిన్యూ అయింది. కానీ ఓవరాల్ గా ఈ సినిమాకు స్క్రీన్ల సంఖ్య పెరగడంతో టాక్ మారుతోందనే మాటే వినిపిస్తోంది. ఇక 1 డేలో 1.5 మిలియన్స్ రాబట్టి జైలర్ మూవీ యూఎస్ లో దూసుకువెళ్తోంది. ఓవరాల్ గా ఫస్ట్ డే కి ఈ సినిమా కలెక్షన్స్ 79 కోట్లని అంటున్నారు. రెండో రోజు 150 కోట్లు దాటే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అక్షయ్ కుమార్, పంక్ త్రిపాఠి, యామి గౌతమ్ అండ్ కో కలిసి చేసిన మూవీ ఓ మై గాడ్ 2. ఓ మై గాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా సౌత్ ఇండియన్ అటెన్షన్ ని కూడా లాక్కుంది. థియేటర్స్ లో ఈ మూవీకి ఓవరాల్ గా పాజిటివ్ టాకే పెరుగుతోంది. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ షాక్ గా మారిన మూవీ ఆదిపురుష్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జునతో జోడీ కడుతోంది కాజల్. మలయాళం మూవీ పొరింజు మరియం జోష్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో నాగ సరసన మెరవబోతోంది కాజల్. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతాతో దండెత్తుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 13న జరగబోతోంది. సండే సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీమ్.